ఇదే ఏంది? ఓకే. Then there's a concept called aggregates. ఇది అవుట్డేటెడ్ అన్నాను, అందుకు నాకు కొడతాను. ఐ లాస్ట్ హిమ్ టు ప్లేస్ ప్రీవియస్ బ్యాచ్ వీడియో విచ్ ఇస్ మోర్ డీటెయిల్డ్. కంప్రెషన్ ఐ టచ్ డీటెయిల్డ్. ఓకే, ఇది పెద్ద టచ్ చేయను, బట్ ఓకే. టేక్ ఎవ్రీథింగ్, నో ప్రాబ్లం. ఇప్పుడు నాకు రిక్వైర్ దిస్ మై క్యూబ్. ఒక రిక్వెస్ట్ మల్టిపుల్ రిక్వెస్ట్ నాకు సంబంధం లేదు. సో దర్ అరౌండ్ సంథింగ్ అరౌండ్ 150 అండ్ 200 రికార్డ్స్ ఉన్నాయి. రిక్వెస్ట్ సేమ్ డిఫరెంట్, ఐఎమ్ నాట్ వరీడ్ ఆన్ ఇట్. ఇది నా క్యూబ్ డేటాబేస్. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇన్ మై రిపోర్ట్ ఐ రన్ అ బెక్స్ క్వెరీ ఆన్ టాప్ ఆఫ్ దిస్ విచ్ సేస్ కంట్రీ వైజ్ క్వాంటిటీ అండ్ అమౌంట్. కంట్రీ వైజ్ అమౌంట్ అండ్ క్వాంటిటీ ఏమైంది? ఇందుకు ఎన్ని కంట్రీస్ ఉన్నాయి? చైనా, ఓకే, ఇండియా, యుఎస్. అంటే ఏమైంది? it will read around 200 records from the queue, but in the OLAP engine it does group those 200 records into 3 records and will send into the BEX report. So that is happening. Can I say that is happening because my cube is detailed? Ante cube lo more and more characteristics you have, the granularity will increase and the cube becomes more detailed. Ante kada cube lo columns perige koddi cube detail aitunda kada. ఇప్పుడు క్యూబ్లో కంట్రీ ఒకటే ఉండింటే కంప్రెషన్ కొట్టింటే ఏమవుతుంది? 3 అయ్యేది. కానీ క్యూబ్లో కంట్రీతో పాటు ప్రోడక్ట్, కస్టమరు, వేరే వేరే కాలమ్స్ అన్ని రావడం వల్ల క్యూబ్ డీటెయిల్ అయిపోయింది. యూ అండర్స్టాండ్ వాట్ ఐ మీన్ ఎస్ డీటెయిల్? గ్రాన్యులారిటీ పెరిగింది అన్నట్టు. లెవెల్ ఆఫ్ డీటెయిల్ ఈజ్ ఇంక్రీస్డ్. ఓకే, సో ఈవెన్ ఇఫ్ ఐ కంప్రెస్ నౌ, విల్ దట్ హెల్ప్ మీ? Even if I compress my cube, will that help me? To some extent it might help me, but not full extent. Because కంప్రెస్ ఎప్పుడు అన్ని సేమ్ ఉన్నప్పుడే. ఇప్పుడైనా అయినా ఒకవేళ కలిపినా కూడా అట్లీస్ట్ 50 to 60 రికార్డ్స్ వస్తాయి. మళ్ళీ 60 to 3 కన్వర్ట్ చేయాల్సిందే కదన్నా. ఎస్ఆర్ఎంఎస్. సో అప్పుడు ఏం చేస్తామంటే దర్ ఇస్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ అగ్రిగేట్. ఈ క్యూబ్లో కంట్రీతో పాటు వేరే క్యాటగిరీస్ ఉండడం వల్లే కదా ప్రాబ్లము. అట్లా కాకుండా ఆన్ టాప్ ఆఫ్ దిస్ క్యూబ్ లెట్స్ క్రియేట్ అన్ అనదర్ స్మాల్ క్యూబ్ ఓన్లీ విత్ కంట్రీ ఇన్ ఇట్ అండ్ దెన్ ఫిల్ డేటా ఫ్రమ్ దిస్ క్యూబ్ టు దట్ అగ్రిగేట్ అండ్ కంప్రెస్ దట్ అగ్రిగేట్. అర్థమైందన్న? ఈ క్యూబ్ మీద మళ్ళీ ఇంకో చిన్న క్యూబ్లో క్రియేట్ చేసి అగ్రిగేట్, దాంట్లో ఓన్లీ కంట్రీ పెట్టి సో కంట్రీ డేటాను ఫిల్ చేసి కంప్రెస్ చేస్తాను. అప్పుడు ఏమైతే 3 రికార్డులు ఉంటాయి అగ్రిగేట్లో. So if my BEX query is taken from aggregate, will it be faster? I think on concept. See, how do I do this? Right click on the cube and say what is this? Maintain aggregates. So aggregates are nothing but small cube built on a cube. I will say create by yourself. I want to create my own. What to say? Create.
and I want you want aggregate with which characteristic? This aggregate name, say country, just drag country. You will not specify keywords. By default, all the keywords of the cube will get into aggregate bus. You save చేయలేదు, filling చేయలేదు అంటారు. Just say select this aggregate, say save. Save, and then what do you say? What is activate? Activate and fill. Activate and fill అంటే this aggregate also will have F table, E table. It's like another smaller cube itself. So it has to create those tables. Then when you say filling from the cube, it will be filled into my aggregate bus. ఒకసారి ఫిల్లింగ్ కంటే ముందు నాకు ఇంకోటి కావాలి చూడాలనుకున్నా. ఇప్పుడు ఏం టిక్ మార్క్లు ఏం లేవు కదా ఇదేమి. సెలెక్ట్ దిస్ అండ్ సేవ్. చూడు వెన్ ఐసే యాక్టివేట్ అండ్ ఫిల్ ఇక్కడ ఏం చేస్తుంది, నువ్వు అగ్రిగేట్కి ఎప్పుడు టెక్నికల్ నేమ్ ఇలా ఓన్లీ డిస్క్రిప్షన్ ఇచ్చినావు. అదే నంబర్ ఫామ్ 10039 కదా, /BSC/F10039/BSC/E10039 అట్లన్నీ క్రియేట్ చేసుకుంటుంది ఆటోమేటిక్. అండ్ దెన్ వాట్ ఫిల్లింగ్ స్టార్ట్. ఇమీడియట్ ఐ వాంట్ ద ఫిల్లింగ్. క్యూబ్లో నుంచి అగ్రిగేట్లకు డేటా ఫిల్ అవుతుంది అన్నమాట. దట్స్ చూడు సేవ్ ఫుల్. ఇప్పుడు చెప్తున్నాను ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి అగ్రిగేట్లో, 3 రికార్డ్. ఎందుకు 3? యాక్చువల్గా క్యూబ్లో 200 రికార్డ్స్ ఉండాలి కదా. లెట్ మీ సే లుక్ దిస్, సీ దట్ అగ్రిగేట్ డేట్ చూడొచ్చు. డోంట్ సీ రిక్వెస్టెడ్ ఈజ్ ఆల్సో 0. అంటే కెన్ ఐ సే ఇన్ ద అగ్రిగేట్ ద రికార్డ్స్ ఆర్ కంప్రెస్డ్. ఆ 200 రికార్డ్స్ వేసేసి కంప్రెషన్ కూడా జరిగింది ఇక్కడ అగ్రిగేట్లో ఆల్రెడీ. So country wise you get the values. Now if I run my BEX report, YCOMP, I am creating my BEX report on cube or aggregate? Cube. Aggregate is not like provider. Aggregate undundante. You will just create query on cube only. Okay. Now when you run this query, when you run the BEX query, if it finds any aggregate, OLAP engine will choose that. We will not decide. While creating BEX query, I will not decide which aggregate to be created on. I will just create my query on cube. But when I run the BEX query, internally your OLAP engine will search if there is any suitable aggregate, then it takes it from there. Otherwise, no. Suitable aggregate ఉందని చెక్ చేసి ఉంటే దాన్ని తెచ్చుకుని లేదా క్యూబ్ని తెచ్చేస్తుంది అన్నట్టు. ఎగ్జిక్యూట్. కానీ నీకు అగ్రిగేట్ తెచ్చిందా క్యూబ్ని తెచ్చింది మనకు అర్థం కాలేదు కాబట్టి ఇఫ్ యూ వాంట్ రియల్లీ చెక్ దిస్ యూ కెన్ సే వాట్ ఎగ్జిక్యూట్ బేస్ డీబగ్ డు నాట్ యూస్ క్యాష్ డిస్ప్లే అగ్రిగేట్ ఫౌండ్ నోట్ ఉంటుంది. ఓకే చెప్తా. If you go to this display statistics phone వస్తే ఇక్కడ చూడు ఏం చేస్తుంది, your query is running and reading from where 1000310 అగ్రిగేట్ కదా. అట్లా ఒకటి. వన్ మోర్ పాయింట్ యూ షుడ్ రికగ్నైజ్ ఇస్ ఇఫ్ యూ లుక్ అట్ ద మేనేజ్ ఆఫ్ ద క్యూబ్, ద టిక్ మార్క్ చూడండి. Filling data from the cube to aggregate. First time if you are filling, we call it initial fill. From then onwards, when I want to fill, we call that as roll up. I'll tell you. And then what is it? Compression status what in what? Compression status in aggregate, not in the cube. Cube compression. The compression is done in aggregate. ఎందుకంటే
ఈ రోల్ అప్ ట్యాబ్లో ఆటోమేటిక్ చెక్ బాక్స్ ఉంటుంది. కంప్రెస్ ఆఫ్టర్ as soon as the data is filled and agreed, it has to do compression అని చెక్ బాక్స్ ఉంది. మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏందిరా అంటే, సపోజ్ మళ్ళీ కొత్త డేటా లోడ్ చేసినాను. సో డూ వీ హ్యావ్ న్యూ రిక్వెస్ట్ ఇన్ టు దిస్ క్యూబ్? ఈ రిక్వెస్ట్ రిపోర్టింగ్ అవైలబుల్ సింబల్ ఉందా? ఎందుకు లేదు? కెన్ దట్ బి కెన్ యూ థింక్ అబౌట్ లాజికల్ ఆన్సరింగ్ వై నో? కొత్త రిక్వెస్ట్ రిపోర్టింగ్ ఎందుకు లేదు? వై ఈజ్ ఇట్? ఇఫ్ యూ థింక్ లాజికల్లీ, లెట్స్ సే యూ రన్నింగ్ ఎ బెగ్స్ క్వరీ, let's say your OLAP engine has identified an aggregate for reporting. So this data is not yet been filled in the aggregate. So where is it coming for reporting? Might answer because your OLAP engine is looking out for an aggregate, and this data is only still in the cube, not yet filled into aggregate bus. That's why it is not coming for reporting. So when you have aggregates on a cube, as long as you don't do roll up, data will not come for reporting. First time when you are activating aggregate, initial fill, init load laga initial fill from cube to aggregate. From then onwards, every time you load a new request to the cube, I must do keep rolling up. What is the request here? 7500. What is tab? Go to roll up tab. 7500. Select. Again, you say compress after roll. Again, this will get filled. Again, compression is done. You can go to aggregates. మళ్ళీ మూడే ఉంటాయి. ఈ వాల్యూస్ పెరిగింటాయి బికాస్ ఐ లోడ్ సేమ్ సెట్ ఆఫ్ డేటా, రైట్? సో డు యు అండర్స్టాండ్ వాట్ ఈస్ రోల్ అప్ బస్? నెక్స్ట్ ఐ వాంట్ షో యూ సమ్ ఆప్షన్స్ ఆన్ అగ్రిగేట్. అంటే దేర్ సంథింగ్ లైక్ స్విచ్ ఆన్ ఆఫ్. Now the Bex query referring from aggregate, right? What I'll do, select this and I'll switch it off. When I switch it off, what happens? Aggregate definition is present, data is also present, but that will not be recognized by the OLAP processor for reporting this. See, is it reading from the queue or aggregate? Queue. If I switch it on again, that is switch off, switch on. If you switch off, the aggregate will not, aggregate definition is present, data is also present in it, but that will not be recognized by OLAP processor for reporting. If I switch it off, that's the point. If I switch on again, that will be recognized by the OLAP processor. And there is other options like deactivate. What is this here? If I deactivate the aggregate, the definition of the aggregate is present, but the data is deleted. See, as soon as I deactivate, so does it come to as if it is nothing is filled in? And if you go to this manage, all requests will be deselected of the roll-ups. So deactivate అంటే ఏందన్నా, aggregate definition అట్లే ఉంటుంది. Aggregate definition is there. Data is deleted, but and no recognition of the OLAP processors. Again, how do I fill it back? Activate. So deactivate aggregate ante data definition is present, but the data is dropped out completely, and the request is reset in the queue for the rollups. So if there is some inconsistency in cube and aggregates, can I deactivate aggregates and activate? Will that solve my problem? Okay, next there is something. What is this here? Delete after delete. Can we create multiple aggregates on same? Yes. Can we create multiple aggregates on some queue? N number of aggregates you can create. You can create n number of aggregates now. Next I'm just creating some aggregate. I can create aggregates with not only single characteristic, I can have multiple characteristics. నాకు ఎప్పుడు రిపోర్టింగ్లో కస్టమరు మంత్ వాడుతుంటాడు ఎక్కువ అంటే అప్పుడు నేను కంట్రీ మంత్ రెండు పెట్టుకోవచ్చు. I can have multiple characteristics also on aggregate. That is one. And one more thing, I want this, నాకు ఏంటంటే రిపోర్టింగ్ ఎక్కువ ఇండియా కంట్రీ మీదే జరుగుతుంది అనుకో. I want this aggregate to hold only for all months, but only for country India. Then I can do selection. Country here, month, right click on country and say what? Fixed value, I can put restriction, India. I can also do some fixed value restriction on the aggregates.
Now when I fill this, what I will fill only for what? అట్లా సెలెక్టివ్గా చేయొచ్చు అన్నట్టు. And India ఉన్నాయన్న like this you can also put some risk. But నాకు build an aggregate where country is equal to India, China, Nepal అంటే అట్లా కాదు మళ్ళీ. Only fixed single value only. I cannot choose multiple values. Then you'll have to create one aggregate for India, one aggregate for China, separately also. Okay? That is one. And one in normal, you know. సర్లే ఆల్మో నేను అన్ని టచ్ చేసిన, అన్ని కాన్సెప్ట్ టచ్ చేసిన. Do you know navigational attribute? See, I've got customer characteristic, and for this I've got group which is enabled as what? Navigation. Point is, I can also create aggregates by using navigation attributes also. Then look at this. What is customer group? Okay. Can I, does my cube store navigation attribute value in the cube? No, right? You'll only have customer. But navigation attribute ikkada etla fill avutundra ante cube will have customer, but in the master data does it know which customer belongs to which group? So it does fill data from cube to aggregate by lookup to what? Master database. Suppose naku let's say cube data ila undanna C100, 200, 300, 400, 500. And for customer I've got navigation attribute as country. Let's say C100, 200, 300 belongs to India, 400, 500 belongs to China. And let's say there's a keyword called amount, 100, 200, 300, 400, 500 bus. Okay. Now if I use this country navigation attribute into my aggregate, and when I say filling, all the revenues of C100, 200, 300, which is like 100, 200, 300, which is 600, will be filled against what? India. Because in the master data C100 belongs to C100, 200, 300 belongs to India, and the revenues of 400, 500, which is 900, for C 400, 500 will be filled with what? China. That's the concept. Ante it takes the characteristic, performs lookup, from the master data it does fill those entries into aggregate bus. అర్థమైందా కదా? కాలేదా? కాకుండా పెద్ద టెన్షన్ ఏమి, డోంట్ వరీ. ఏముంటుందంటే క్యూబ్లో కస్టమర్ నెంబర్ ఉంటాడు, నావిగేషన్ అట్లా ఉండదు. నావిగేషన్ అప్పుడు ఎక్కడ ఉంటుంది? మాస్ డేటాలో ఉంటుంది. సో ఫిల్ చేయండి అన్నప్పుడు ఫ్రమ్ దిస్ కస్టమర్ ఇట్ ఈస్ జస్ట్ ఫిల్లింగ్ ఇన్ టు అగ్రిగేట్ బై డూయింగ్ లుక్అప్ టు మాస్ డేటాబేస్. ఎందుకంటే నావిగేషన్ అట్రిబ్యూట్ వాల్యూ నీకు మాస్ డేటాలో ఉంటుంది. సో C100, 200, 300 అందరూ మాస్ డేటాకి వెళ్తే ఆల్ దోస్ 3 బిలాంగ్స్ టు విచ్ కంట్రీ? ఇండియా. సో ఇండియా తీసుకెళ్ళి అగ్రిగేట్లు ఇండియా పెడుతుంది. ఇండియాకి ఏ రెవెన్యూ ఇస్తుంది? ఆల్ ద రెవెన్యూస్ ఆఫ్ C100, 200, 300 విల్ బి పోస్టెడ్ అగేన్స్ట్ ఇండియా. ఆల్ ద రెవెన్యూస్ ఆఫ్ C100, 400, 500 విల్ బి పోస్టెడ్ అగేన్స్ట్ చైనా. అట్లా అది కాన్సెప్ట్. ఇది అర్థమైతే ఇంకో పాయింట్ ఉంది దీని మీద, బేస్ మీద. డిడ్ అండర్స్టాండ్ దిస్? ఇప్పుడు అర్థమైంది కదన్నా. క్యూబ్లో కస్టమర్ నెంబర్ C100, 200, 300, 400, 500 అని ఉంటుంది. 100, 200, 300, 400. నువ్వు నావిగేషన్ అట్రిబ్యూట్ ఆఫ్ కంట్రీ వాడినావు కస్టమర్ది. వాడితే ఏమిటంటే సిన్స్ C100, 200, 300 belong to India from the which I know from mass data, so this India will get posted into aggregate, filled into aggregate by consolidating all the revenues of C100, 200, 300 as what? India bus. 400, 500 it will be posting as what? China. That's the concept. Okay. You know navigation attribute, right? Does it give present truth or fact? Present truth. Why do you go for navigation attribute? Because navigation attribute will give present truth and drill down. Acts like characteristic in the reporting. Why is it giving you present truth? Because it has been referred from master database. But when I start using my navigation attribute inside aggregate is like a cube. Now is my navigation attribute getting stored inside a cube now, inside aggregate? So when I do my Beck's query, which is reading from aggregate, will it give you present truth or fact?
అట్లా క్యూబ్ చేసే లేట్ కావచ్చు, బట్ సి హియర్ ఇప్పుడు నా క్యూబ్లో ఇలా ఉందన్న C100, C200, C300, C400, C500. దీని మాస్ డేట్ ఇది అనుకుందాం, ఇండియా 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 చైనా చైనా. ఓకే, ఇది క్యూబ్ అనుకో. క్యూబ్లో అమౌంట్స్ ఉన్నాయి. let's see the aggregate. You made this as what? Navier slide board, and you built E cube. You built an aggregate with this Navier, which is a Navier slide board country. Aggregate level country revenue ఎట్లా ఫిల్ అవుతుంది? ఇప్పుడు క్యూ నుంచి ఫిల్ కావాలి. C100 తీసుకుంటుంది. C100 ఏ కంట్రీ వాడు? నెక్స్ట్ స్వీడు. అట్లా ఆ 3 ఇండియా కింద వచ్చి ఇది 2 అర్థమైందనా? మార్కెట్ లుకప్ చేసి అగ్రిగేట్లకు ఫిల్ చేస్తుంది అన్నట్టు ఇటు. అండ్ దెన్ కంప్రెషన్ జరిగినప్పుడు ఏమవుతుంది? 3 కలిసి 2 కలిసి మిగిలిపోతాయి. ఇది అర్థమైంది కాన్సెప్ట్. ఇంతవరకు టిల్ నౌ when I don't have aggregate, let's say if this is not there, if this is not there, when I'm doing reporting on the cube with country will act like carrot stick. Suppose if this C100 changes from India to, let's say, Nepal, if I do reporting, will it get Nepal or India? Nepal. Why? You're reading the Navier slide board straight away from master database. Yeah. Now let's say you're using this Navier slide board inside aggregate. Now let's say you run the report. Now it shows for India how much? 600, China 900 వస్తుంది. Now let's say this customer has changed from India to Nepal, and when you run the report, let's say report is fetching data from aggregate. What will it show? Will it still show the revenue of 100 of customer C100 under India only? Kada. So whenever I use this Navier slider board inside aggregates, and when there is a change in the Navier slider board, should this reflect changes like this? Nepal 100. ఇట్లా మారాలంటే వీ డూ సంథింగ్ కాల్డ్ attribute change run అని చేస్తాం. సో ఎవ్రీ టైమ్ ఐ లోడ్ మాస్టర్ డేటా, ఇఫ్ ఇట్ ఈస్ చేంజింగ్ ద Navier slide board values, if this Navier slide board values are stored inside any of the aggregates and I would like to reflect those changes into aggregates, we do something called attribute change run అని రన్ చేస్తాం. అర్థమైందా? చేంజ్ చేసినప్పుడు ఆటోమేటిక్ attributes వాల్యూ మారుతాయి. What is doing? All the posting of C100 is again posted against as what? Nepal. It is changing the data in the aggregate. No, it will modify it. No, it's not deleting and reloading. We're not doing it. When you say attribute change, the existing data is modified, updated. That's it. Overwritten. Okay. And how do you do this attribute change run? Tools. What is this? Apply hierarchy attribute change run. Go to alphabet list. Deselect this. Let's say you want to run attribute change run for customer. Select this and say save. Start work. Normal will not do like this in the real time. We'll do in the process change. But if you want to run the manually, what you'll do? Alphabet list. Just select the alphabet what you want to run attribute change and then say what? Start. Let's finish. అంటే నువ్వు ఏ ఇన్ఫార్మేటివ్ మాస్టర్ లోడ్ ఎవ్రీ టైమ్ ఇంకా ఫిక్స్డ్ అన్నట్టు ఎవ్రీ వన్ హూ లోడ్స్ మాస్టర్ డేటా ఇన్ ద రియల్ టైమ్ దే విల్ బి డూయింగ్ attribute change విచ్ విల్ టేక్ కేర్ అబౌట్ యాక్టివేటింగ్ యువర్ మాస్టర్ డేటా అండ్ ఆల్సో రిఫ్లెక్టింగ్ ది చేంజెస్ ఆఫ్ Navier slide boards ఇన్ ఆల్ ద అగ్రిగేట్స్ వేర్ ఎవర్ ఇట్ ఇస్ బిన్ యూస్డ్. ఓకే, ఈ మాత్రం పడితే చాలన్నా. బట్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ ఎట్లా అంటే కాంప్లెక్స్ అంటే క్వశ్చన్ ఎట్లా వేస్తారంటే, నాకు కంప్రెషన్ నీకు అర్థమైందన్న కాన్సెప్ట్ ఎవ్రీ వన్. Data mode, do you know about data mode loading from cube to cube?
అయితే నా క్వశ్చన్ ఇట్లా అన్నా, లెట్స్ I've got cube A and I've got cube B. I'm loading from cube A to cube B bus. I am loading from cube A to cube B. And I also want to do compression. I also want to compress my cube A also. And రెండు క్యూబ్లు కంప్రెస్ చేయాలనుకో. లెట్స్ క్యూబ్ ఏ మేజర్గా. ఫ్రమ్ క్యూబ్ ఏ ఐఎమ్ లోడింగ్ ఇన్ టు క్యూబ్ బి అండ్ ఐ ఆల్సో వాంట్ టు కంప్రెస్ మై క్యూబ్ ఏ. సో షుడ్ ఐ కంప్రెస్ ద డేటా ఇన్ ఏ అండ్ దెన్ లోడ్, ఆర్ షుడ్ ఐ లోడ్ ద డేటా ఇన్ టు క్యూబ్ బి దెన్ కంప్రెస్ ఇన్ ఏ? క్వశ్చన్ అర్థమైందా కలదు? క్యూబ్ ఏ నుంచి బీకి లోడ్ చేస్తున్నా, క్యూబ్ ఏలో కంప్రెషన్ చేసిన తర్వాత క్యూబ్ బీకి లోడ్ చేయాలన్నా, లేదా లోడ్ చేసిన తర్వాత కంప్రెషన్ చేయాలన్నా? ఎందుకన్నా ఇఫ్ ఐ కంప్రెస్ ఐఎమ్ రెడ్యూసింగ్ డేటా వాల్యూమ్ అండ్ ఇఫ్ ఐ లోడ్ ఇట్ విల్ ఇంప్రూవ్ మై లోడింగ్ పర్ఫార్మెన్స్. వై డూ వాంట్ లోడ్ అండ్ దెన్ కంప్రెస్ బస్? ఇట్ ఈస్ ఈ టేబుల్, వెదర్ ఇట్ ఈస్ ఇన్ ఎఫ్ టేబుల్, ఈ టేబుల్, ఇట్ కెన్ డూ డేటా బట్ డోంట్ హ్యావ్ టు వరీ. When I asked you saying let us do compression then load, you said data will not be there in F table. When you do data mart, it takes data from F table as well as E table. You don't have to worry. Then tell me, now will you prefer doing compression in A and then load, or load and compress? Compression and then compress and load చేయకూడదు, load and compress చేయాలి. ఎందుకు చేయాలి load and compress అంటే, when I am loading from cube A to cube B, data mart, delta works based on what? Request number in the queue. Let's say cube A gets R1 some data. When you load, R1 data is loaded, so it will mark data mart. Let's say new request comes into cube A, R2 some data. When you do data mart, R2 data is loaded. So how does it know only R2 data should be loaded? Based on the request number, the delta mechanism works in. If you compress my cube A, how can you recognize which data is coming with which request bus? కదా, నీకు డేటా మార్ట్ లాజిక్ తెలుసు, ఇది తెలుసు, రెండు గమనించుంటే నువ్వు పట్టాడు, అది పాయింట్. సో బికాస్ ఇఫ్ ఐ కంప్రెస్ మై క్యూబ్ ఏ, ఐ కెనాట్ రికగ్నైజ్ విచ్ డేటా ఇస్ కమింగ్ విత్ విచ్ రిక్వెస్ట్. ఐ లెట్ టు డూ ఫుల్ అప్లోడ్. ఇఫ్ ఐ నీడ్ టు ప్రాసెస్ డెల్టా ఫ్రమ్ ఏ టు బి బేస్డ్ ఆన్ ద రిక్వెస్ట్ నంబర్, ఐ మస్ట్ నాట్ కంప్రెస్ ఇట్. సో ఫస్ట్ డూ ద డేటా మార్టింగ్ టు బి, దెన్ కంప్రెస్ యువర్ డేటా ఇన్ ఏ. ఓకేనన్నా, గుడ్. ఇది ఇంకో నెక్స్ట్ క్వశ్చన్ ఇది చెప్తే ఇంకా అయిపోయి అన్ని పట్టినట్టే. సో ఐ హ్యావ్ ఎ వెరీ బిగ్ క్యూబ్ which have been 8 of the 9. Okay, I've been loading for 9 years into this cube. I've got 5 aggregates on this cube. Okay, I've done the initial fill, and every day I've been roll up to my every day I've been doing roll up to my aggregates also. I've got 9 years of data in the cube, 5 aggregates on this cube. Every day I've been doing roll up, and I've also compressed my data in the cube also. Cube lo kuda compress చేసేసాను data. ఓకే, క్లియర్ బస్. ఇప్పుడు నేనేమంటాను, నౌ ఐ హ్యావ్ రికగ్నైజ్ దట్ ద డేటా ఫర్ ఈ కంట్రీ ఇండియా ఈజ్ సమ్ ప్రాబ్లం. క్యూబ్లో ఇండియాకి సంబంధించిన రికార్డ్స్ కొద్దిగా ప్రాబ్లంగా ఉన్న డేటా. సో యూ మస్ట్ ఫిక్స్ దట్ ఇష్యూ. ఎలా చేస్తాం? అర్థమైంది సినారియో. క్యూబ్ 9 years డేటా క్యూబ్ ఉంది, 5 అగ్రిగేట్స్ ఉన్నాయి. క్యూబ్లో కూడా మొత్తం అగ్రిగేట్స్ ఫిల్ అయిపోయింది, డేటా ఫిల్అప్ రోల్అప్ జరిగిపోయింది, కంప్రెషన్ కూడా జరిగిపోయింది. ఇప్పుడు క్యూబ్లో ఉన్న ఇండియా అనే కంట్రీ డేటా నాకు రాంగ్ అని తెలిసింది. రిపోర్టింగ్లో ఇండియా డేటా వచ్చిన డేటా రాంగ్. సో డిలీట్ చేసి మళ్ళీ లోడ్ చేసుకోవాలి. ఎలా చేస్తాం? ఇండియా రికార్డ్స్ని డిలీట్ చేయాలంటే అంటే ఇండియాకి సంబంధించిన రికార్డ్స్ అన్ని డిలీట్ చేసేసి లోడ్ చేయాలి నాకు, అంతే పాయింట్, సింపుల్. ఇప్పుడు నేను కరెక్ట్ వాల్యూస్ ఇచ్చాను, పాత తప్పు అని డిలీట్ చేసి కరెక్ట్ లోడ్ చేయండి అన్నట్టు. హౌ విల్ యూ డూ దిస్? రిమెంబర్ దేర్ ఆర్ 5 aggregates and 9 years data is there. Create one more. సార్ ఇంకో అగ్రిగేట్ చేస్తే ఏమైంది, మళ్ళీ క్యూబ్ నుంచి మళ్ళీ కంట్రీ ఫిల్ అవుతుంది, అది కాదు కదా బస్. సో ఐ విల్ డీయాక్టివేట్ ద అగ్రిగేట్స్. I will deactivate aggregates means what? All the data from the 5 aggregates are dropped. Then I will perform selective deletion in the cube. Then selectively I will reload the country data India to my cube. Then activate my aggregates back. Okay, Nanda? Right? That is so. Just I will ask you to place aggregates video also. I could touch this almost.
ఇంకేమైనా మిస్ అయితే జస్ట్ టేక్ దట్.